Hello everyone, welcome to SSMDC. Today my class is for 2nd BSc 4th semester Thermodynamics and Radiation Physics. Today I would like to discuss about in this video entropy of a perfect gas and change of entropy when ice to steam. ఓకేనమ్మా. లాస్ట్ క్లాస్లో ఎంట్రోపీ అండ్ టెంపరేచర్ డయాగ్రామ్, దట్ మీన్స్ టీఎస్ డయాగ్రామ్ గురించి అండ్ దాని యొక్క యూజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్స్ ఏంటంటే ఎంట్రోపీ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్, అలాగే చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ వెన్ ఐస్ టు స్టీమ్. ఈ 2 టాపిక్స్ని వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? సో మన ఫస్ట్ టాపిక్ ఎంట్రోపీ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న థర్మోడైనమిక్స్ అంతా కూడా మనం వర్కింగ్ సబ్స్టెన్స్ కింద కన్సిడర్ చేసుకున్న సబ్స్టెన్స్ ఏంటమ్మా? గ్యాస్. కాబట్టి ఒక పర్ఫెక్ట్ గ్యాస్కి ఎంట్రోపీ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఓకేనా? అది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అసలు ఎంట్రోపీ అనేది ఎటువంటి చేంజ్ వస్తుంది పర్ఫెక్ట్ గ్యాస్కి అనేది ఈ కాన్సెప్ట్లో చూద్దాం. సో మనం ఈ ఎంట్రోపీని చెప్పాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? గ్యాస్ని కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ గ్యాస్ని కన్సిడర్ చేద్దాం. Consider 1 mole of a perfect gas at a pressure P, temperature T and occupying a volume V. సో మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటి? ఎంట్రోపీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, గ్యాస్ యొక్క ఎంట్రోపీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి మనకి ప్రెషర్, టెంపరేచర్, వాల్యూమ్ అనేది ఏదైనా సబ్స్టెన్స్కి ఉండే ఫిజికల్ ప్రాపర్టీస్. కాబట్టి ఫస్ట్ ఆ గ్యాస్కి ఉండే ఫిజికల్ ప్రాపర్టీస్ని మనం కన్సిడర్ చేయాలి. సో ఎంత అమౌంట్ గ్యాస్ తీసుకున్నాం మనం? 1 మోల్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ని తీసుకుని దాని యొక్క ప్రెషర్ P అని చెప్తున్నాము, టెంపరేచర్ T అండ్ వాల్యూమ్ V. Okay, if dq be the amount of heat given to the gas, the increase in entropy is given by. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ 1 మోల్ ఆఫ్ గ్యాస్కి కొంత అమౌంట్ ఆఫ్ హీట్ని, ఎంత అమౌంట్? dq అనే అమౌంట్ ఆఫ్ హీట్ని సప్లై చేస్తున్నాం. ఓకేనా? సో dq అనే అమౌంట్ ఆఫ్ హీట్ని సప్లై చేస్తే అక్కడ ఎంట్రోపీ అనేది ఏమవుతుందమ్మా? మనకి రిలేషన్ ఏంటి? dq ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్. సో క్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది హీట్ని అబ్జార్బ్ చేసుకుని, అంటే ఎంట్రోపీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే dq అనే అమౌంట్ ఆఫ్ హీట్ గ్యాస్కి సప్లై చేస్తున్నామో ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే, సో డిఎస్ ఈజ్ ఈక్వల్ టు dq బై టీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మ. ప్రతి కాన్సెప్ట్లోని కూడా మనకి ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి dq ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్. దీన్ని మనం డిఫరెంట్ ఫార్మ్స్లో రాసుకోవచ్చు. dq ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ అని, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు dq బై టీ అని, ఈ విధంగా డిఫరెంట్ ఫామ్స్లో రాసుకోవచ్చు మన అప్లికేషన్ని బట్టి. ఓకేనా? సో బై ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఏం తెలుసు? ఏదైనా ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు ఆ సిస్టమ్కి మనం dq అనే అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తే ఆ అమౌంట్ ఆఫ్ హీట్ని అది ఎలా యూజ్ చేసుకుంటుంది? సమ్ పార్ట్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ కింద యూజ్ అవుతుంది, సమ్ పార్ట్ అనేది ఎక్స్టర్నల్ వర్క్ కింద యూజ్ అవుతుంది కదా. సో అదే మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క స్టేట్మెంట్. సో dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. సో du అనేది ఏంటి? అక్కడ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది గ్యాస్. ఇక్కడ మనం తీసుకున్న సిస్టమ్ ఏంటమ్మా? గ్యాస్. కాబట్టి du అనేది గ్యాస్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది, dw అనేది ఎక్స్టర్నల్ వర్క్ డన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. సో dq ఈజ్ ఈక్వల్ టు cvdt ప్లస్ pdv. మరి ఇది ఎలా వచ్చింది? మనకి చూడండి స్టేట్మెంట్ ఏం చెప్పారు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి? dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. కాబట్టి మరి du ప్లేస్లో ఏం రాసాము? cv ఇంటూ, ఇక్కడ చూడండి du ఈజ్ ఈక్వల్ టు cv ఇంటూ dt. అంటే ఇంటర్నల్ ఎనర్జీని మనం ఎలా రాయొచ్చు? స్పెసిఫిక్ హీట్ ఇంటూ
టెంపరేచర్. అర్థమైందమ్మా? ఇక్కడ మనకి డియు అనేది ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. ఈ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ని మనం ఎలా రాయొచ్చు అంటే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇంటూ టెంపరేచర్ కింద రాయొచ్చు. కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు సివి డిటి. ఓకేనా? మరి డీడబ్ల్యూ అంటే ఏంటి? వర్క్ డన్ కదా. మరి వర్క్ డన్ ఎలా చెప్పచ్చు? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మరి అప్లై చేసే ఫోర్స్ ఏంటి ఇక్కడ? ప్రెషర్. ఎంత డిస్ప్లేస్ అయింది? డివి అనేది. ఇది ఆల్రెడీ మనకి కార్నాట్ రివర్సిబుల్ సైకిల్లో మనం క్యాలిక్యులేషన్ పర్పస్లో రాసుకున్నాం ఇది. సో డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పీడీవీ రాసుకున్నాం. కాబట్టి ఈ ఈక్వేషన్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం? డియూ ఈజ్ ఈక్వల్ టు సివిడిటి, డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పీడీవీని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు సివిడిటి ప్లస్ పీడీవీ. ఓకేనా? ఇప్పుడు మనకి డిక్యూ వచ్చింది కాబట్టి మనకి ఈక్వేషన్ ఏంటి ఇక్కడ? ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీకి డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై టీ. కాబట్టి ఈ టోటల్ డిక్యూ టర్మ్ బై టీ వస్తుంది. సో అదే చూద్దాం. సో డిఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈ టర్మ్ బై టీ కదమ్మా. సో సివి డిటి బై టీ ప్లస్ పీ ఇంటూ డివి బై టీ. To express the entropy in terms of volume and temperature T, we eliminate P from equation 1. మీకు ఇది టెక్స్ట్ బుక్లో ఏంటంటే 3 నొటేషన్స్లో ఉంటాయి. అదేంటి? ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 అనేది మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్లో అయినా రాయొచ్చు, లేదా ప్రెషర్ అండ్ టెంపరేచర్లో అయినా రాయొచ్చు, లేదా ప్రెషర్ అండ్ వాల్యూమ్లో అయినా రాయొచ్చు. ఈ 3 నొటేషన్స్లో ఏది ఒక నొటేషన్ని ఫాలో అవ్వచ్చు. ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. కాబట్టి నేను ఫస్ట్ నొటేషన్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? ఈ ఈక్వేషన్ 1 అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్లోనే చేంజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏం ఎక్కువగా ఉంది మనకి టర్మ్ అనేది? పి అనే టర్మ్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలి. సో ఈ పి అనే టర్మ్ని ఎలిమినేట్ చేయడం గురించి మనం ఏం రాస్తాము? మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి ఏం తెలుసమ్మా? పివి ఈక్వల్ టు ఆర్టీ కదా, ఎన్ఆర్టీ ఈక్వేషన్. అక్కడ ఎన్ అనేది 1 మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం కాబట్టి అది 1 అవుతుంది. సో పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్టీ బై వి. కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్లో పీ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఆర్టీ బై విని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో టీ అనేది టెంపరేచర్, వి అనేది వాల్యూమ్, పీ అనేది ప్రెషర్, ఆర్ అనేది గ్యాస్ కాన్స్టెంట్. ఓకేనా? సో డిఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఈక్వేషన్ ఇక్కడ? సివి డిటి బై టీ ప్లస్ ఆర్టీ బై వి ఇంటూ డివి బై టీ. సో అదే రాసాం చూడండి. సో డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి డిటి బై టీ ప్లస్ ఆర్టీ బై వి ఇంటూ డివి బై టీ. సో టీ క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుంది? సో ఇక్కడ మనకి టీ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లోని డినామినేటర్లోని కూడా టీ క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? డిఎస్ ఇజ్ ఈక్వల్ టు సివి ఇంటూ డిటి బై టీ ప్లస్ ఆర్ ఇంటూ డివి బై టీ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3 టర్మ్స్లోని కూడా మనకి ప్రెజర్. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది ఈక్వేషన్లో? న్యూమరేటర్లో టీ, డినామినేటర్లో టీ క్యాన్సిల్ అయిపోయి మనకి ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందమ్మా? డిఎస్ ఇజ్ ఈక్వల్ టు సివిడిటీ బై టీ ప్లస్ ఆర్ ఇంటూ డివి బై వి. కాబట్టి ఈ 3 టర్మ్స్ నుండి మనకి ప్రెజర్ కనిపిస్తుందా? పి అనే టర్మ్ టోటల్గా ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఇంటిగ్రేట్ చేద్దాం. మరి ఇంటిగ్రేట్ చేయాలంటే మనకి లిమిట్స్ కావాలి కదా. ఆ లిమిట్స్ ఏంటి? ఇక్కడ ఎంట్రోపీ అనేది ఇనీషియల్ స్టేట్ ఏంటంటే ఎస్ఐ. ఎంట్రోపీ యొక్క ఇనీషియల్ స్టేట్ ఎస్ఐ అని, ఫైనల్ స్టేట్ని ఎస్ఎఫ్ అని అనుకుందాం. అలాగే ఇక్కడ ఈ డిఫరెన్షియేషన్ టర్మ్ ఇందులో ఉందమ్మా, టెంపరేచర్లో కదా ఉంది. కాబట్టి ఈ టెంపరేచర్ యొక్క లిమిట్స్ ఇనీషియల్ లిమిట్ టీఐ, ఫైనల్ లిమిట్ టీఎఫ్. ఇక్కడ డిఫరెన్షియేషన్ టర్మ్ విలో ఉంది కాబట్టి ఇనీషియల్ వాల్యూమ్ విఐ, ఫైనల్ వాల్యూమ్ విఎఫ్. సో ఈ విధంగా ప్రాపర్ లిమిట్స్ తీసుకొని ఈ ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. సో అదే చెప్తున్నా చూడండి. ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఏంటి? ఎస్ఎఫ్ ఎస్ఐ అనేది ఇనీషియల్ స్టేట్లో ఉండే ఎంట్రోపీ, ఎస్ఎఫ్ అనేది ఫైనల్ స్టేట్లో ఉండే ఎంట్రోపీ. వెన్ ద గ్యాస్ చేంజెస్ ఫ్రమ్ ఇనీషియల్ స్టేట్ వాల్యూమ్ విఐ అండ్ టెంపరేచర్ టీఐ టు ఫైనల్ స్టేట్ వాల్యూమ్ విఎఫ్ అండ్ టెంపరేచర్ టీఎఫ్ కెన్ బి అప్టైన్డ్ బై చూడండి.
can be obtained by integrating equation 2 within proper limits. కాబట్టి మనం ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్లో లిమిట్స్ తీసుకుని వితిన్ ది ప్రాపర్ లిమిట్స్ మధ్యలో మనం ఇంటిగ్రేట్ చేద్దాం. సో ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ డిఎస్ అనేది మనకి ఇక్కడ లిమిట్స్ ఏంటమ్మా, ఫైనల్ స్టేట్ ఇనీషియల్ స్టేట్ కాబట్టి ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ. ఓకేనా. సో టెంపరేచర్కి ఏమనుకున్నాము, ఇనీషియల్ స్టేట్ టీఐ, ఫైనల్ స్టేట్ టీఎఫ్ విత్ ఇన్ ది లిమిట్స్ తీసుకుంటే సివి ఇంటూ డిటీ బై టీ ప్లస్ ఆర్ ఇంటూ విత్ ఇన్ ది లిమిట్స్ ఇనీషియల్ వాల్యూమ్ విఐ అండ్ ఫైనల్ వాల్యూమ్ విఎఫ్ అయితే డివి బై వి. ఓకేనా. సో ఇంటిగ్రల్ డిటీ బై 1/t అంటే ఏమవుతుంది, లాగ్ టీ అవుతుంది. అవును కదా. సో మనం ఎప్పుడైతే లిమిట్స్ అప్లై చేస్తున్నామో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే లాగ్ టీఎఫ్ మైనస్ లాగ్ టీఐ వస్తుంది. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఫార్ములా ఏంటమ్మా, లాగ్ ఏ బై బి. కాబట్టి ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, సివి ఇంటూ లాగ్ ఈ టీఎఫ్ బై టీఐ ప్లస్ ఆర్ ఇంటూ లాగ్ ఈ విఎఫ్ బై విఐ. అర్థమైందమ్మా ఈక్వేషన్ ఎలా వచ్చిందో. మనం ఏం తీసుకున్నాము, విత్ ఇన్ ది ప్రాపర్ లిమిట్స్ టెంపరేచర్కి వాల్యూమ్కి తీసుకుని దాన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇంటిగ్రల్ 1/t అంటే ఏంటి, లాగ్ టీ అవుతుంది. సో ఎప్పుడైతే లాగ్ టీకి మనం లిమిట్స్ అప్లై చేస్తామో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి లాగ్ టీఎఫ్ మైనస్ లాగ్ టీఐ. సో అది ఎలా కన్వర్ట్ అవుతుంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి కింద ఎపియర్ అవుతుంది కాబట్టి లాగ్ ఏ బై బి కింద రాసుకుంటున్నాం. నేను డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో రాశాను. ఇక్కడ మనకి ఈ సివి అనేది కాన్స్టెంట్ టర్మ్, ఇది ఇలానే వచ్చేస్తుంది. సో ఓకే, సివి ఇంటూ లాగ్ ఈ, సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి లాగ్ టీఎఫ్ బై టీఐ ప్లస్ ఆర్ ఇంటూ లాగ్ ఈ విఎఫ్ బై విఐ. ఓకే. సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్ ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ లాగ్ బేస్ ఈలో ఉంది. సో లాగ్ బేస్ 10కి కన్వర్ట్ చేసుకుంటే ఈ వాల్యూతో మల్టిప్లై చేయాలి కదా. సో 2.3026 ఇంటూ సివి లాగ్ బేస్ 10 TF by TI plus or log base 10 VF by VI. So this is the expression for entropy of a perfect gas. Okay namma, అర్థమైంది టాపిక్. సో ఈ ఎంట్రోపీ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్కి ఏం తీసుకోవాలి, 1 మోల్ ఆఫ్ గ్యాస్ని తీసుకుని దాని యొక్క ప్రెషర్ పి, వాల్యూమ్ వి, టెంపరేచర్ టీ అని ఎజ్యూమ్ చేసుకుంటే ఆ 1 మోల్ ఆఫ్ గ్యాస్కి డిక్యూ అనే అమౌంట్ ఆఫ్ హీట్ని సప్లై చేసినప్పుడు ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ద ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ ఏంటి, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై టీ. ఓకే. మరి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఏదైనా ఒక సిస్టమ్ తీసుకుని ఆ సిస్టమ్కి కొంత హీట్ని సప్లై చేసినప్పుడు ఆ సిస్టమ్ ఎలా యూజ్ చేసుకుంటుంది, సమ్ పార్ట్ అనేది ఇంటర్నల్ ఎనర్జీ కింద, సమ్ పార్ట్ అనేది ఎక్స్టర్నల్ వర్క్ కింద యూజ్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ని స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్ కింద, డిడబ్ల్యూని ప్రెషర్ ఇంటూ డివి కింద రాసుకుంటే సో టోటల్ టర్మ్ అనేది డిక్యూ ఈజ్ ఈక్వల్ టు సివి డిటి ప్లస్ పీడివి కింద చేంజ్ అయింది. సో మనకి చేంజ్ ఇన్ ఎంట్రోపీ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు డిక్యూ బై టీ కదమ్మా. ఈ టోటల్ టర్మ్ని టీతో ఏం చేస్తున్నాము, డివైడ్ చేస్తున్నాం. ఓకే. మరి ఇక్కడ ఏం కావాలి, ఎంట్రోపీ యొక్క వాల్యూ కావాలి మనం తీసుకున్న గ్యాస్కి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే లిమిట్స్ అంటే వాల్యూమ్ టెంపరేచర్లో కానీ, టెంపరేచర్లో కానీ, వాల్యూమ్లో కానీ మొత్తం ఈక్వేషన్ని చేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, వాల్యూము టెంపరేచర్లో మొత్తం ఈక్వేషన్ని చేంజ్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎక్సెస్ టర్మ్ ఏముంది, ప్రెషర్ ఉంది. సో ప్రెషర్ని నేను చేంజ్ చేయాలి. ఎలాగా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి P ఈజ్ ఈక్వల్ టు RT బై Vని సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఈక్వేషన్ 2 వస్తుంది. ఈ ఈక్వేషన్ 2ని విత్ ఇన్ ది ప్రాపర్ లిమిట్స్ ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఫైనల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఈ ఈక్వేషన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎంట్రోపీ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ఎంట్రోపీ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్. సో మన సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ వెన్ ఐస్ చేంజెస్ టు స్టీమ్.
సో ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, చేంజ్ ఆఫ్ ఎంట్రోపీని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మరి దేనికి, ఐస్ నుంచి స్టీమ్కి, అంటే ఒక సబ్స్టెన్స్ ఐస్ తీసుకున్నాము, ఐస్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, దాని యొక్క ఫేజ్ చేంజ్ అవుతుంది. ఓకేనా, ఐస్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అయినప్పుడు అక్కడ చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో దాని గురించి ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే, హియర్ we shall find an expression for the change of entropy when milligram of ice at a temperature T1 Kelvin changes into steam at a temperature T2 Kelvin. సో మనం చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ అనే ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం కన్సిడర్ చేస్తున్నాము అంటే, మిల్లీగ్రామ్ ఆఫ్ ఐస్ని తీసుకుంటున్నాం. ఏంటమ్మా, మిల్లీగ్రామ్ ఆఫ్ ఐస్ని కన్సిడర్ చేస్తున్నాం. ఎంత టెంపరేచర్ దగ్గర, T1 కెల్విన్ అనే టెంపరేచర్ దగ్గర. ఓకే, ఈ ఐస్ అనేది ఎలా కన్వర్ట్ అయింది, స్టీమ్ కింద కన్వర్ట్ అయింది. అంటే ఎంత టెంపరేచర్ దగ్గర స్టీమ్ కింద కన్వర్ట్ అయింది, T2 కెల్విన్ అనే టెంపరేచర్ దగ్గర స్టీమ్ కింద కన్వర్ట్ అయింది. ఓకేనా, ఇక్కడ 3 పాయింట్స్. మిల్లీగ్రామ్ అనే ఒక ఐస్ని తీసుకున్నాము, దాని యొక్క టెంపరేచర్ ఎంతమ్మా, T1 కెల్విన్ అనే టెంపరేచరు, అది స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు దాని టెంపరేచర్ ఎంత, T2 కెల్విన్. ఓకే, లెట్ L1 అండ్ L2 బి ద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ మరి ఐస్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటున్నాడు. అంటే డైరెక్ట్గా ఐస్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోతుందా, మరి మిడిల్లో ఇంకొక స్టేజ్ ఉండదా, మనకి వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. ఐస్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అవ్వాలి, ఆ వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, L1 అండ్ L2 అనేవి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. అసలు లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఐస్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే కావాలో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. అర్థమైందమ్మా, ఇక్కడ మనకి ఐస్ నుంచి స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే మనకి మిడిల్లో వాటర్ అనే మరొక స్టేజ్ ఉంది. కాబట్టి L1 అనేది ఐస్ నుంచి వాటర్ కింద కన్వర్ట్ అవ్వడానికి కావలసిన అమౌంట్ ఆఫ్ హీట్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్తాం. L2 అనేది ఏంటి, ఆ వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే కావాలో సో దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని చెప్తాం. ఓకేనా, L1 అండ్ L2 అనేవి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో టోటల్గా ఈ ప్రాసెస్ అనేది 3 స్టెప్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి, first of all mg of ice at T1 Kelvin changes into water at T1 Kelvin. That is, there is no change in temperature. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, ఐస్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి టెంపరేచర్ చేంజ్ లేదు, టెంపరేచర్ ఎటువంటి చేంజ్ లేకుండా ఐస్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటమ్మా, ఐస్ దగ్గర ఎంత టెంపరేచర్ అయితే ఉందో వాటర్ దగ్గర కూడా అంతే టెంపరేచర్ ఉంది, కాకపోతే స్టేట్ అనేది చేంజ్ అయింది అంతే. కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్. సో టెంపరేచర్ చేంజ్ లేదు కాబట్టి ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, సో చేంజ్ ఇన్ ఎంట్రోపీ కాబట్టి ఇక్కడ డెల్టా అనేది చేంజ్ ఇన్ ఎంట్రోపీని రిప్రజెంట్ చేస్తుంది. సో డెల్టా S1 ఈజ్ ఈక్వల్ టు mL1/T. మనకి ఫార్ములా ఏం తెలుసు, సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ నుంచి ds ఈజ్ ఈక్వల్ టు dQ/T. కాబట్టి ఇక్కడ ఈ dQని ఎలా రాస్తున్నామంటే మాస్ ఇంటూ లేటెంట్ హీట్. ఓకేనా, ఇక్కడ మనం ఏం రాస్తున్నాము, టెంపరేచర్ అనేది ఎటువంటి చేంజ్ లేదు, కాకపోతే సబ్స్టెన్స్ అనేది ఏ ఫేజ్ నుంచి ఏ ఫేజ్కి వచ్చింది, ఐస్ నుంచి వాటర్కి కన్వర్ట్ అయింది. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము, ఎంట్రోపీ అండ్ డిజార్డర్లో ఐస్ నుంచి వాటర్కి, వాటర్ నుంచి స్టీమ్కి ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే డిజార్డర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సాలిడ్ అనేది ఆర్డర్లీ స్టేటెడ్ ఫామ్, లిక్విడ్ అనేది లెస్ డిజార్డర్లీ స్టేట్, గ్యాస్ అనేది
మోర్ డిజార్డర్లీ స్టేట్, అంటే ఆర్డర్లీ స్టేట్ నుంచి డిజార్డర్లీ స్టేట్కి వెళ్తుంది కాబట్టి అక్కడ ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ చేంజ్ ఇన్ ఎంట్రోపీని ఇక్కడ డీక్యూని ఎలా రాయొచ్చు అంటే మాస్ ఇంటూ లేటెంట్ హీట్. ఓకేనమ్మా. సో ఇది అసలు ఎలా వచ్చింది అంటే చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు dQ బై T, ఇది ఫార్ములా. సో ఇక్కడ dQ ప్లేస్లో మనం ఏం రాస్తున్నామంటే మాస్ ఇంటూ లేటెంట్ హీట్ అని రాస్తున్నాం. కాబట్టి m ఇంటూ L1 బై T1. సో ఇది ఈక్వేషన్ 1. ఇది ఫస్ట్ స్టేట్, అంటే ఐస్ నుంచి వాటర్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, మరి సెకండ్ స్టేజ్ ఏంటి? సెకండ్లీ మిల్లీగ్రామ్ ఆఫ్ వాటర్ ఎట్ T1 కెల్విన్ చేంజెస్ ఇంటూ వాటర్ ఎట్ T2 కెల్విన్. మరి వాటర్ అనేది టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా వేపర్ అయిపోతుందా? అవ్వదు కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ వాటర్ యొక్క టెంపరేచర్ అనేది రైజ్ చేయాలి. అంటే ఎంతవరకు చేంజ్ అయింది? T1 కెల్విన్ నుంచి T2 కెల్విన్కి టెంపరేచర్ అనేది చేంజ్ అయింది. కాబట్టి ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ అనేది ఏం చెప్పచ్చు సెకండ్ స్టేజ్లో? డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయిందమ్మా? T1 నుంచి T2కి టెంపరేచర్ అనేది చేంజ్ అయింది. కాబట్టి dQ బై T. ఓకే, మరి ఇక్కడ dQని ఎలా రాస్తాము అంటే డెల్టా S1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ T1 టు T2 mcdt బై T. ఓకే, మరి ఇక్కడ mcdt అనేది ఎలా వచ్చింది? స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్. ఎదురు ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆర్ కాన్స్టెంట్ ప్రెజర్ ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం రాసేది ఏంటి? మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ టెంపరేచర్. ఇక్కడ మాస్ అనేది మనకి కాన్స్టెంటే. మనం లేటెంట్ హీట్లో రాసినా స్పెసిఫిక్ హీట్లో రాసినా dQ అనేది మాస్ ఇంటూనే రాస్తాం. సో m ఇంటూ C ఇంటూ dt. మరి ఇక్కడ ఎందుకని స్పెసిఫిక్ హీట్ రాసాము? లేటెంట్ హీటే రాయొచ్చు కదా. అంటే ఇక్కడ మనకి ఫేజ్ అనేది ఏమీ చేంజ్ అవ్వలే. మనం లేటెంట్ హీట్ అనేది ఎప్పుడు రాస్తాము? ఫేజ్ అనేది చేంజ్ అయినప్పుడు. ఐస్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అయినా, వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అయినా అక్కడ లేటెంట్ హీట్ని రాస్తాం. కానీ ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అనేది ఎందుకు రాసాము అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఫ్రమ్ 1 degree centigrade ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. కాబట్టి ఇక్కడ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడ రైజ్ అయింది? T1 కెల్విన్ నుంచి T2 కెల్విన్కి టెంపరేచర్ అనేది రైజ్ అయింది. కాబట్టి ఇక్కడ మనం రాసుకునే dQ ప్లేస్లో ఏం రాస్తామంటే m ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ dt. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? డెల్టా S2 ఈజ్ ఈక్వల్ టు MC ఇంటూ ఇంటిగ్రల్ 1 బై T ఇంటూ dt ఏమవుతుంది? log T అవుతుంది. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి log T2 బై T1. ఓకే, ఇది సెకండ్ స్టేట్. ఈ సెకండ్ స్టేట్లో ఏమైందమ్మా? వాటర్ యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అయింది. మరి థర్డ్ స్టేట్ ఏంటి? వాటర్ యొక్క టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు ఆ వాటర్ నుంచి వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వేర్ C ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్. ఓకే, ఇక్కడ C అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫైనల్గా మనకి థర్డ్ స్టేజ్. ఫైనల్లీ మిల్లీగ్రామ్ ఆఫ్ వాటర్ ఎట్ T2 కెల్విన్ చేంజెస్ ఇంటూ స్టీమ్ ఎట్ T2 కెల్విన్. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ ఏం చేంజ్ అవ్వలేదు చూడండి. టెంపరేచర్ మాత్రం లేటెంట్ హీట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఫేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయింది? వాటర్ నుంచి స్టీమ్కి చేంజ్ అయింది. కాబట్టి ద చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఈజ్ గివెన్ బై డెల్టా S3 ఇంటూ mL2 బై T2. అర్థమైందమ్మా? ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్లో ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయింది? ఐస్ నుంచి వాటర్కి ఫేజ్ చేంజ్ అయింది కాబట్టి లేటెంట్ హీట్ రాసుకున్నాం. అలాగే థర్డ్ స్టేట్లో వాటర్ నుంచి స్టీమ్కి కన్వర్ట్ అయింది కాబట్టి లేటెంట్ హీట్ రాసుకున్నాం. మరి సెకండ్ స్టేట్లో ఏమైంది? టెంపరేచర్ రైజ్ అయింది కాబట్టి స్పెసిఫిక్ హీట్ రాసుకున్నాం. ఈ 3 టర్మ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ కాన్సెప్ట్ అయితే. సో డెల్టా S3 ఈజ్ ఈక్వల్ టు mL2 బై T2. ఓకే, మనకి చేంజ్ ఇన్ ఎంట్రోపీ అనేది 3 టర్మ్స్లో వచ్చింది, 3 స్టేజెస్లో. సో టోటల్గా ఐస్ నుంచి స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఆ చేంజ్ ఇన్ ఎంట్రోపీ కావాలంటే ఏంటి? ఈ మూడింటి యొక్క సమ్మేషన్ మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్. ద టోటల్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ వెన్ ఐస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ వెన్ ఐస్
ఐస్ చేంజెస్ ఇంటూ స్టీమ్. అంటే సబ్స్టెన్స్ అనేది ఐస్ నుంచి స్టీమ్ కింద కన్వర్ట్ అయినప్పుడు చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ అనేది మనకు కావాలి. ఇక్కడ ఐస్ నుంచి స్టీమ్ కింద కన్వర్ట్ అవ్వడానికి మనం 3 స్టేజెస్లో చెప్పుకున్నాం. కాబట్టి వాటి యొక్క సమ్మేషనే మనకి చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ అవుతుంది. కాబట్టి ద చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ వెన్ ఐస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. సో డెల్టా ఎస్ ఈక్వల్ టు డెల్టా ఎస్1 ప్లస్ డెల్టా ఎస్2 ప్లస్ డెల్టా ఎస్3. సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 ఈ మూడింటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మన రిక్వైర్డ్ ఈక్వేషన్. సో డెల్టా ఎస్ ఈక్వల్ టు ml1/t1 ప్లస్ ఎంసీ లాగ్ ఈ t2/t1 ప్లస్ ml2/t2. ఇక్కడ లాగ్ బేస్ ఈలో ఉంది, లాగ్ బేస్ 10 కన్వర్ట్ చేసుకుంటే సో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ml1/t1 ప్లస్ 2.3026 ఎంసీ ఇంటూ లాగ్ బేస్ 10 t2/t1 ప్లస్ ml2/t2. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ చేంజ్ ఆఫ్ ఎంట్రోపీ వెన్ ఐస్ చేంజెస్ ఇంటూ స్టీమ్. ఓకేనమ్మా, ఇవి మీకు ఈరోజు క్లాస్లో చెప్పిన 2 టాపిక్స్. ఈ 2 టాపిక్స్తో మీకు ఈ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, చాలా జాగ్రత్తగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగండి. థ్యాంక్ యూ ఆల్.